రాష్ట్రాభివృద్ధికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనతో ముందడుగు వేయడమే తన పని అంటున్నారు సీఎం చంద్రబాబు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఇంతకీ ఈ వీక్లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేంటో ఫుల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజల మాటకు విలువనిచ్చిన పాలనతో ఆనాడే ప్రజాస్వామ్య ప్రాధాన్యతను శ్రీరామచంద్రుడు తెలియచేశారని, పాలకుడు ఎప్పుడూ ప్రజలకు ఆదర్శనీయుడిగా ఉండాలని తన పాలన ద్వారా తెలియచేసిన సుగుణాభిరాముడి చరిత్రను ఈ సందర్భంగా మననం చేసుకుందామన్నారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వం బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో పనిచేస్తుందన్నారు సీఎం చంద్రబాబు. జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం జరిగిన ప్రజా వేదిక సభలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో జరిగిన సభలో ప్రసంగించిన చంద్రబాబు అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చారు. P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలతో సీఎం ముచ్చటించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎంత కష్టమైనా అమలు చేస్తామని చెప్పారు. అంతేకాదు రోజు రోజుకు తగ్గిపోతోన్న జనాభా గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా తగ్గిపోతా ఉంది. 2.1 ఉండాలి. అంటే ఒక కపుల్ జీవితకాలంలో 2 కంటే ఎక్కువ జన్మనివ్వాలి. అప్పుడే జనాభా కంటిన్యూ అవుతుంది. అంటే 2 వరకు చనిపోతూ ఉంటారు. కానీ ఈరోజు వచ్చింది ఆంధ్ర రాష్ట్రం 1.5, 1.6కు పడిపోయాం. దీనివల్ల జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. మీ ఊర్లో రేపు రాబోయే రోజులు 2035కి జనాభా పెరగదు, ఇదే మరిగా తగ్గిపోతుంది. కడాన పిల్లలు ఉండరు ఊర్లో, అంత ముసలోళ్ళే ఉంటారు. తర్వాత ఊర్లే ఉండవు. అందరూ చనిపోతే ఊరే ఉంటుంది, వేరే ఊరే అయిపోతుంది. అమరావతి పనులు పట్టాలెక్కించేందుకు CRDA అథారిటీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ 46వ సమావేశం నిర్వహించారు. రాజధాని నిర్మాణానికి వివిధ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి నిధుల సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటు అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణాల టెండర్లకు ఆమోదం తెలిపింది. L1 గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ ఇచ్చేందుకు ఓకే చెప్పింది. నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలతో ఇటీవల బాలిక మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ మృతిపై అధ్యయనం కోసం రాష్ట్రానికి వచ్చిన ICMR ప్రతినిధుల బృందంతో భేటీ అయ్యారు. నర్సరావుపేటలో పర్యటన తరువాత మెడికల్ టీం సీఎం చంద్రబాబుని కలిసి బాలిక మృతిపై చర్చించారు. బాలిక నుంచి సేకరించిన నమూనాలు H5N1 లక్షణాలు బయటపడ్డాయని వారు ఈ సందర్భంగా చంద్రబాబుకు తెలిపారు. అయితే అమ్మాయి మృతి చెందటానికి ఇతర అనారోగ్య కారణాలు కూడా ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర పడింది. డ్రోన్ కార్పొరేషన్ స్వతంత్ర విభాగంగా ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో క్యాపిటివ్ పోర్టుకు అనుమతిచ్చింది కేబినెట్. విద్యుత్ శాఖలో 710 కోట్ల రుణం కోసం హడ్కోకి ప్రభుత్వ గ్యారంటీ ఇస్తూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీలో 3 స్టార్స్ సహా ఇతర ప్రీమియం హోటళ్ల అభివృద్ధికి బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. యువజన సర్వీసులు, పర్యాటక సాంస్కృతిక శాఖల్లో వివిధ జీవోల రెటిఫికేషన్ కు కూడా ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సాగర్ ఎడమ కాలువ రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు సంబంధించి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్యాకేజీ 4 ద్వారా నాగార్జున సాగర్ ఎడమ బ్రాంచ్ కెనాల్, వేంపాడు మేజర్లు రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి 45 కోట్ల అదనపు ఆర్థిక సాయం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆదేశించారు.
ఆర్సిలరల్ మిట్టల్ నిపాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ దాదాపు 1,35,000 కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేసింది. 2 దశల్లో 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ స్టీల్ ప్లాంట్తో 55,000 మందికి ఉద్యోగాలొస్తాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కాకుండా సక్సెస్ అయింది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టేందుకు అన్ని విధాలా సహకరిస్తోంది. ఇందులో భాగంగా స్టీల్ ప్లాంట్ కరెంటు బిల్లు 2,400 కోట్లను ఈక్విటీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ కీలక నిర్ణయం ఫలితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మార్చి నెలలో లాభాలను ఆర్జించింది. మంత్రులకు, ఎమ్మెల్యేలకు మరో కీలక ఆదేశాన్ని జారీ చేశారు చంద్రబాబు. నెలలో 4 రోజులు పల్లె నిద్ర చేయాలి, సాధించిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అంటూ ప్రజాప్రతినిధులకు సూచించారు చంద్రబాబు. టీటీడీపై నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకోవటమే కాదు, అధికారులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. టీటీడీ సేవలపై భక్తుల ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, త్వరలో వాట్సాప్ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. రోజు రోజుకు తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో అక్కడ చేపట్టాల్సిన చర్యలపై సీఎం టీటీడీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. For more videos like this, subscribe Big TV channel.